డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయి. మై గాడ్. చూడండి, మీకు ఈ విషయాన్ని చెప్పడానికి చింతిస్తున్నాను. అరుణకు అన్ని టెస్టులు చేశాం. రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అరుణకు ఎయిడ్స్ ఉందని ఐ పిటీ అబౌట్ హెర్. ఐఎమ్ సారీ. మీరెంతో మంచివారు అనుకున్నాం. ఇంకెక్కడ మంచిరా, అడ్డమైన వాళ్ళతో తిరిగి ఉంటుంది, అందుకే ఎయిడ్స్ వచ్చింది. లోకం దృష్టిలో చెప్పేవి నీతులు, చేసేవి బూతులు. నువ్వు ఇలాంటి దాని అనుకోలేదు. మీకేం తెలుసనరా, అడ్డమైన ఒకళ్ళు వాగుతున్నారు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఉండమ్మా. వీడి నోటుకొచ్చినట్టు వాగుతుంటే ఎలాగమ్మా కంట్రోల్ చేసుకునేది? తాతయ్య, వాళ్ళకి అసలు విషయం తెలియదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నారు. నిజమేమిటో తెలుసుకోకుండా కారు కూతలు కూస్తారా? అసలేం జరిగిందో చెప్తాను, వినండి. డాక్టర్, ఓ యాక్సిడెంట్ కేసు వచ్చింది. అలాగా, లోపలికి తీసుకురండి. ఓకే సార్. ఒకరోజు అరుణ కాలేజీకి వెళుతోంది. ఇంతలో స్పీడ్గా వస్తున్న ఒక లారీ అదుపు తప్పి అరుణను ఢీకొట్టింది. నేను ఆ రోజు ఊళ్ళో లేను. ఎవరో దారిని పోయేవాళ్ళు హాస్పిటల్లో చేర్పించారు. రక్తం విపరీతంగా పోయింది. మా బంధువు ఒకడు హాస్పిటల్కి చేరుకున్నాడు. తనే రక్తం ఇచ్చాడు. నా చిట్టి తల్లికి ప్రాణదానం చేశాడని మేమెంతో సంతోషించాం. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. వాడికి ఎయిడ్స్ అనే మహమ్మారి రోగం ఉందని. అలా అనుకోకుండా ఘోర ప్రమాదంలో చిక్కుకుంది నా అరుణ. అలా చేయని నేరానికి నా మనవరాలు బలైంది. ఏ పాపం చేయకుండానే దేవతలాంటి నా చిట్టి తల్లి నలుగురిలో తల ఉంచుకోవాల్సి వచ్చింది. సార్, మమ్మల్ని క్షమించండి. నిజం తెలుసుకోకుండా మనలో మనకి క్షమాపణలెందుకు? విధి ఎప్పుడూ నా జీవితంతో ఆడుకుంటూనే ఉంది. యుక్త వయసులో ఉన్నప్పుడు నా కూతుర్ని, అల్లుణ్ణి యాక్సిడెంట్ రూపంలో బలికొంది. ఇప్పుడేమో భగవంతుడా, నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష? సార్, బాధపడకండి. ముందు ఇంటికి వెళ్దాం, పదండి. పదమ్మా. 5 వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళున్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి? ఆ రాళ్లకు ప్రాణం ఉందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా